మా గిరిజన నాయకుడు అని చెప్పుకుంటూ మా గిరిజన నాయకులు గిరిజన సంఘ నాయకులు అని చెప్పుకుంటూ మరి ఫోటోలు చూపించి ఒకడేమో కాకి లెక్క అరుస్తాడు, ఇంకొకడేమో ఊర కుక్క లెక్క అరుస్తాడు. అరే మీరు స్పష్టమైన మొదటి నుంచే మిమ్మల్ని సవాల్ చేస్తున్నా, మీ పార్టీ పరంగా ఇక్కడ కుట్ర చేయకండి. మీరు మంగ్లీ తప్పు చేసి ఉంటే మంగ్లీని డబ్బులు ఇచ్చినట్టు ఉంటే ఆధారాలతో రండి నాయన అన్న సవాల్ చేసిన. అయినా కానీ మీరు ఒక ఫోటోలతోటి వస్తారు, ఆ ఫోటోలు తీసుకొస్తారు. ఆ ఫోటోలకి మంగ్లీ స్కామ్ చేసిందని ఎవిడెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు హేమకాంత్ రెడ్డిని పక్కన పెట్టేసినావు. మరి నిన్ను ఎవరైతే ఉసుగొల్పుతారో వాళ్ళే కదా ఒక వీడియో రిలీజ్ చేసిరు. మరి నువ్వు కొంత సోషల్ మీడియా ముందుకొచ్చి కుక్క లెక్క అరుస్తావు, అది కూడా ఊర కుక్క లెక్క అరుస్తావు. ఆ అమ్మాయిని బదనం చేయనికి నేను యూనివర్సిటీ నాయకుడిని, నాకు జనసేన పార్టీ నాకు మద్దతు ఇచ్చింది. అరే రే 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 ఇంకో మాట అంటాడు, నాకు జనసేన పార్టీ నుంచే పైనుంచి అధినేతలు నాకు ఫోన్ చేసిరు, గిరిజన అమ్మాయిని ఇట్లనే బదనం చేయరా నాయన, నువ్వు మేము సపోర్ట్ ఇస్తాము, ఆ మంగ్లీని నువ్వు కుట్రపూరితంగా నువ్వు మాట్లాడాలి అని నాకు సపోర్ట్ ఇస్తున్నారు అని నువ్వే ఒప్పుకుంటున్నావు. స్పష్టంగా నువ్వే ఒప్పుకుంటున్నావు. ఒక ఫోటో పట్టుకొని ఈ చిత్రం అనిపిస్తుంది. నీ జనసేన పార్టీ మరి మా గిరిజన లంబాడి జాతి మీద పగపట్టి ఈరోజు మా జాతిని అవమానించే కరంగా మరి మీ పార్టీ పనిచేస్తుంది. మీ అధినేతలను కూడా కలుస్తాం. అయ్యా మరి ఇలాంటి ఊర కుక్కల్ని ఆడ మాడ తేడా లేకుండా మాట్లాడుతున్నా ఇటువంటి నాయకుడిని మీరు ఏ విధంగా మా గిరిజన జాతి మీద పంపించిరయ్యా? బయట జనాలు ఈయన మాట వింటుంటే నవ్వుకుంటారు. గిరిజన జాతిని అవమానించే కరంగా మాట్లాడుతుండు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు శివ కానీ మంగ్లీ కానీ డబ్బులు తీసుకున్నట్టుగా ఆధారాలతో రా. అరే నా కొడక, గత నెల నుంచి నిన్ను సవాల్ చేస్తున్నా. అరే ఎక్కడ నువ్వు కనిపించావు, ఒక్క ఫోటో పట్టుకుంటావు. బాధితులకు న్యాయం చేయాలని నేను మొదటి నుంచి అన్నా. సేవాలాల్ బంజారా సంఘం బాధితులకు న్యాయం చేయాలని గత 10 నెలల నుంచి పోరాటంలో భాగంగా మేము కష్టపడ్డాం. ఈరోజు కూడా నేను గత 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ బాధితులకు న్యాయం చేయాలి. మంగ్లీ పైన కులవిక్ష దాడి జరుగుతున్న వాటిపై ఖండించాలి సేవాలాల్ బంజారా సంఘం. కొంతమంది మీడియా దాడి చేస్తుంది, పగబట్టి దాడి చేస్తుంది, వారికి సపోర్ట్గా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ తోడై మరి వీడు మా గిరిజన నాయకుడు అని చెప్పుకునే ఊర కుక్క ఈయన మరి ఆ హేమకాంత్ రెడ్డిని మరి ఎక్కడ వదిలేసి వచ్చిండో, మరి ఆ సుబ్బారావు గారు మరి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారో, ఈయన న్యాయబద్ధంగా బాధితులకు న్యాయం చేయాలని ఒక సవాల్ విసిరి నువ్వు పోయినావు. మంచిది బ్రదర్, నువ్వు పార్టీ పరంగా మంచి పనే చేస్తున్నావు, నేను కూడా సపోర్టే. మా ప్రాంతంలో వెళ్ళావు, బాధితులకు న్యాయం చేయాలని వెళ్ళావు. గ్రేట్ లీడర్, నువ్వు ఒప్పుకుంటా నేను. కానీ ఆడికి పోయి శివరాజకీయాలు చేసినవే, నీ బతుకు చెడ, చెప్పు తీసుకొని కొట్టాలి నేను. ఈరోజు జాతి గిరిజన లంబాడి జాతి అంటే అందరికీ చాలా గౌరవం ఉంది. జాతి నాయకులు సిగ్గుపడుతున్నారు నువ్వు చేస్తున్న ఈ ప్రచారానికి. మరి అక్కడ బాధితులకు న్యాయం చేయాలంటే మీడియా కాదయ్యా పోవాల్సింది.
చట్టం పోవాలి, నువ్వు పోవాలి, పెద్దలతోటి కూర్చోవాలి, డబ్బులు ఇప్పియాలి. మీడియాలో నువ్వు మంగ్లీ పేరు చెప్తే డబ్బులు వస్తాయని చాడీలు చెప్పడం కాదు. అక్కడనే ఉండి బాధితులకు న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఎస్, మేము కూడా సపోర్టే. మొదటి నుంచి బాధితులకు న్యాయం జరగాలి. ఈ రోజు నువ్వు చేసిన పనికి జాతి ఇజ్జత్ పోతుంది. అక్కడ ఉన్న మా ప్రాంతంలో ఉన్న కొంతమంది అక్కలు చెల్లెళ్ళు మాట్లాడిరు. పాపం వాళ్ళకు ఏం తెలియదు, అవగాహన లేదు. ఈయన చెప్తే ఎట్లా చెప్తే అట్లా మాట్లాడిచ్చిండు. 4 కోట్లు 10 కోట్లు అని. అరే ఈ లమ్మడోళ్ళకు 4 కోట్లు 10 కోట్లు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఒక మాటల కామెంట్ల ద్వారా దాడి, జాతి పైన దాడి. అయ్యా, ఒక సన్యాసి తీసుకోపోయి అక్కడున్న ప్రజలకు ఎలా మాట్లాడాలనేది ఈయన చెప్పలే. తిట్టాలే, మా దగ్గర 10 కోట్లు తీసుకోపోయారు ఇచ్చినామని. ఎస్, అక్కడ మాట్లాడిన అక్కలు చెల్లెలు వాస్తవాలు మాట్లాడిరు. బాధిత పడ్డ వాళ్ళు వాస్తవాలు మాట్లాడే తీరు వేరే విధంగా అయినా కానీ వాస్తవాలు మాట్లాడిరు. 5 కోట్లు ఒక తల్లి చెప్తుంది, 5 కోట్లు ఇచ్చిన ఇంకో తల్లి 10 కోట్లు అంటుంది. ఎస్, వాళ్ళ కొడుకు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భర్త ఏజెంట్. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిరు. 50 మంది నుంచి 100 మంది నుంచి మనిషికి 2 లక్షలు అప్పు తెస్తే 5 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది. వాళ్ళ డబ్బులు అందరికీ తిరిగి ఇవ్వాల్సింది ఏజెంటే. ఈరోజు ఏజెంటే బలి అయిపోతుండు. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడిచ్చింది వేరే. నేను ఒక్కరినే 10 కోట్లు ఇచ్చా, 5 కోట్లు ఇచ్చా అని. ఈ శుద్ధ పూసలు న్యాయం చేస్తారా? మరి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళా నిన్న ఒక ఫోటో తెచ్చిండు మంగ్లీది, సింగర్ మంగ్లీది ఒక ఫోటో మధుతో పాటు దిగింది. అరే నాయన, నువ్వు మొదటి నుంచే నువ్వు ఊర కుక్క లెక్క ఫోటోని పెట్టుకొని వేలాడుతున్నావు తప్ప మంగ్లీ తప్పు చేసిందని ఎక్కడైనా అన్నావా? ఆధారాలు తెచ్చావా? మంగ్లీ తప్పు చేసింది ఆధారాలు తెచ్చావా? బాధితులకు వ్రాతపూర్వకంగా డబ్బులు ఇచ్చామని నువ్వు ముందు తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా బాధితులకు డబ్బులు ఇప్పియాలి. నువ్వు అంటుంటావు, అరుస్తావు, భలే కామెడీ చేస్తావు రా బ్రదర్. నువ్వు ఏమి యాక్టింగ్ అది? అబ్బాబ్బాబ్బాబ్బా, పోసాని మురళీకృష్ణకు తక్కువ, బ్రహ్మానందానికి ఎక్కువ. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, అట్లా యాక్టింగ్ చేస్తున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే బిడ్డ, నువ్వు ఆధారాలతోటి ముందుకురా. నా కొడక, నేను మొదటి నుంచి అదే అంటున్నా నిన్ను. అదే యూనివర్సిటీ వేదిక ద్వారా మన పెద్దల సమక్షంలో కూర్చుందాం. మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ ఆధారాలు ఉన్నాయంటే నేను అక్కడ దగ్గర ఉండి నీకు డబ్బులు ఇప్పిస్తా. కానీ మంగ్లీ నిర్దోషి అని పోలీస్ దర్యాప్తులో తేలితే నిన్నేం చేయాలరా కొడక? నిన్నేం చేయాలి? నిర్దోషి అని పోలీస్ దర్యాప్తులో తేలితే నిన్ను తరిమి కొడతాం. తరిమి గిరిజన జాతి, లంబాడి జాతి తరిమి కొడుతుంది. ఈరోజు ఒక అబద్ధాన్ని నీ అర్పులతోటి నువ్వు నిజం చేయాలని ఆ సినిమాలో ఎట్లా యాక్టింగ్ చేస్తారో అట్లా యాక్టింగ్ చేస్తున్నావు. తప్పు బిడ్డ. అన్నా, నీకు నేను ప్రాధాయపడుతున్నా, ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయకు. వాస్తవానికి అక్కడ దోషులు ఉన్నారు. ఇప్పుడు మన తొలి వెలుగు రఘు క్లారిటీగా చెప్పిండు 4-5 పేర్లు. బండి శివకుమార్ రెడ్డి, సత్య అని, మచ్చందర్ రెడ్డి, మరి గూడెం మహేందర్ రెడ్డి పిఏ కూడా ఉన్నాడు. ఇంకా కొన్ని ఫోటోలు వస్తాయి, ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన
ఇంకో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి బాధితుడనా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి బాధితుడు. ఈయన క్లారిటీగా చెప్పే వీడియోలు ఉన్నాయి. వీడియోలు మేము ముందుకు పెడతాను. మంగ్లీకి ఇందులో ప్రమేయం లేదు, అసలు దొంగలు పైన ఉన్నారని. ఇంకొకటి, ఈ మధు అదేవిధంగా మరి పక్కన ఉన్న హేమకాంత్ రెడ్డి అసలు దొంగ. ఆయన అసలు దొంగ. అయితే వీళ్ళ ప్రమేయం 100కు 100% ఉంది. కానీ ఇక్కడ చూడాలి మనం, వీళ్ళ ప్రమేయం ఉంది. ఈరోజు బ్రేకింగ్ న్యూస్, హేమకాంత్ రెడ్డి గారు దొరికారు. హేమకాంత్ రెడ్డి ఇప్పుడు డీజీపీ సార్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సేవాలాల్ బంజారా సంఘం నుండి ఇందులో ఉన్న బండి శివకుమార్ రెడ్డిని, అదేవిధంగా సత్యని, మధుసూదన్ రెడ్డిని, ఇంకొకరు మచ్చందర్, వీళ్ళని అరెస్ట్ చేయండి సార్. మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇందులో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, జనాలని ఆగం పట్టిస్తున్నారు. ఈరోజు గిరిజన లంబాడి జాతిని అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారు. డీజీపీ, నూతనంగా వచ్చిన మన డీజీపీ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇందులో జోక్యం చేసుకొని వీళ్ళని అరెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ కేసుని మీరు ఎవరెవరు దోషులు ఉన్నారనేది బయటికి రావాలి. సేవాలాల్ బంజారా సంఘం నుండి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.